చిత్తూరు జిల్లా పొంగనూరులో ఫుడ్ కమిషన్ సభ్యురాలు దేవి తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని బీసీ బాలికల బాలుర హాస్టళ్లను, నక్కబందలోని కస్తూరిబా హాస్టల్ను, రేషన్ చౌక దుకాణాలను సందర్శించి ఆమె తనిఖీలు నిర్వహించారు. హాస్టల్లో పిల్లలకు అందించే భోజనం పట్ల అశ్రద్ధ వహించకూడదని ఆమె అన్నారు. పలు హాస్టల్లో ముడి సరుకుల నాణ్యత లోపించిందని, ఎక్స్పైరీ డేట్ కనీసం 1 నెల రోజులు ఉండేలా సరుకులను కొనుగోలు చేసుకోవాలని ఆమె సూచించారు. టైం ఎంత ఇచ్చారు? 18/8/2025. ఇంకొక 10 డేస్ ఉంది. 10 డేస్ ఉంది. ఎన్ని కేజీలు ఇది? 5 కేజీస్ మీరు ఓన్లీ పూరీకే కదమ్మా వాడేది? చపాతి ఎప్పుడు? ఇప్పుడు సరే, మనకి ఆగస్టు 18వ తేదీ వరకు టైం ఉంది దీనికి. మీకు జూలైలో వస్తుంది ఇండెంట్, అంతే కదా? అప్పుడు ఇంకొక నెలే ఉంది, ఈ నెలలో అయిపోతుంది. అలాంటిది మాకు ఎందుకు? యాక్చువల్గా 2-3 నెలలు టైం ఉన్నది, మనం తీసుకోవాలి. లాస్ట్ మినిట్లో వాడాల్సిన పని ఏముంది? ఈ వీక్లో వాడేస్తాం, ఓకే. జూలై నుంచి మనకి ఇచ్చింది ఆగస్టు 10 లోపు అయిపోయేది ఇచ్చాడు. దీనికి 3 నెలలు టైం ఉంది కదా. అట్లా 3 నెలలు 2-3 నెలలు టైం ఉన్న ప్రొడక్ట్స్ మనకి ఇవ్వాలి. 2 మంత్స్ ఇప్పుడు ఈ నెల అయిపోతుంది. మీరు చెప్పేది నాకు అర్థమైంది. ఫ్రైడే సండే ఇస్తాం. లాస్ట్ మినిట్ లో 25 ప్యాక్ చేసి జూలైలో ఇచ్చారు కదా, మీకు ఆఫ్టర్ 1.5 మంత్ తర్వాత తెచ్చి ఇచ్చారు కదా, మీరు ఎందుకు తీసుకున్నారు అంటున్నారు. టైం తక్కువ ఉంది కదా. మనకి టైం లేదండి, లాస్ట్ మినిట్ లో వాడాల్సిన పనే. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ 2-3 నెలలు ఉందనుకో, ఈ రోజు వాడితే తప్పులేదు. డేట్ వస్తున్నప్పుడు వాడాల్సిన పరిస్థితి ఏముంది? మనం రిటర్న్ ఇచ్చేసుకోవచ్చు కదా, ఎందుకు వాడాలి? మనం మీరు ఎప్పుడైతే స్టోర్ ఇన్ఛార్జ్గా ఉన్నారో, మీరు లగేజ్ ప్రిన్సిపల్ గారా ఒకసారి ఎప్పుడైతే ఉన్నారో ఏం చేయాలి? మీకు ఎవరు చెప్పారు మేము వస్తున్నామని? కాదంట కదా, వంట ఆవిడ చెప్పారు, మా మేడం చేశారు, మీకోసం కొంచెం అన్నం తెలుగు రాకపోవడానికి మీరు అట్లా చేయకండి. మీకోసం పైన అన్నం వేడిగా తీసుకున్నారా, అడుగుతూ ఉంచేసారా అంటే అప్పుడు ఏమందంటే మీరు వస్తున్నారని చెప్పారు, మీకోసమని తీసాం మేడం అని చెప్పింది. మీరు వస్తున్నారని చెప్పారు. దేవి అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలుగా ఈరోజు రేపు ఈ చిత్తూరు జిల్లాలో పర్యటన నిమిత్తం రావడం జరిగింది. సివిల్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారు, డిఎం గారు ఆధ్వర్యంలో మిగతా మా 5 లైన్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన ఆల్ హెచ్ఓడీస్, వాళ్ళ మిగతా హెచ్ఎంలు, హాస్టల్ వార్డెన్లు, వీళ్ళందరూ కూడా మాతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంది. అట్లనే ఐసిడిఎస్ పీడీ గారు, వాళ్ళు కూడా మాతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంది. ఇంక ఇట్లా చూసుకుంటూ పోతే మేము మార్నింగ్ నుంచి పొంగనూరు మండలం, పెలమనేరు, పెద్ద పంజాని ప్లస్ గంగవరం, బలగానపల్లి, బంగారంపాలెం, ఈ 5-6 మండలాలు మేము కవర్ చేయడం జరిగింది. కొన్ని ఎఫ్బీ షాపులు మేము చెక్ చేసాము. ఒక ఎఫ్బీ షాప్లో మరి ఎక్సెస్ ఉంది, దానికి 6A కేసు రాయమని చెప్పి డిఎస్ఓ గారికి చెప్పడం జరిగింది. అలాగే స్కూల్స్ చేసాం. మిడ్ డే మీల్ ఎట్లా జరుగుతుంది, మిడ్ డే మీల్లో ఏమైనా మెనూ డీవియేషన్ అవుతుందా, కరెక్ట్గా మెనూ ఫాలో అవుతున్నారా లేదా, క్వాంటిటీ పిల్లలకి కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, మ్యాక్సిమం అందరూ ఇక్కడే తింటున్నారా, ఇంకెవరైనా లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారా, మనం డీప్గా చెక్ చేసాం. పిల్లలతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. జిల్లాలో మ్యాక్సిమం 90-95% పిల్లలు స్కూల్లోనే తింటున్నారు. ఇది మనం గర్వించాలి. పిల్లలలో కూడా, తల్లిదండ్రుల్లో కూడా మార్పు వచ్చింది. ఇదివరకు పిల్లలకి బాక్సులు తల్లిదండ్రులే పంపించేవారు, ఏమంటే ఆ రైస్ తింటే కడుపులు నొప్పి వస్తుంది మా పిల్లలకి, అది ఇదని. కానీ అది అపోహ మాత్రమే. ప్రభుత్వం 45-50 రూపాయలు ఖర్చు పెట్టి ఫోర్టిఫైడ్ రైస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రైస్ తినడం వల్ల పిల్లలకి ఆరోగ్యం డబుల్ అవుతుంది తప్ప అనారోగ్యం పాలవ్వరు. అది కూడా మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. హెచ్ఎం గారు అలాగే వంట చేసే వాళ్ళ కోఆర్డినేషన్తో గెంజి వార్చకుండా అన్నం వండమని మరి అందరికీ చెప్పడం జరిగింది. పిల్లలు కూడా తినేలాగా అందరూ ఎంకరేజ్ చేయండి అని చెప్పడం జరిగింది. స్కూల్స్ విషయంలో హ్యాపీగానే ఉంది. రాగిజావ కూడా చెక్ చేసాం, బాగా తాగుతున్నారు పిల్లలు, చాలా సంతోషంగా ఉంది. అట్లనే మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళ తరపున పిహెచ్సిలు కొన్ని
హెల్త్ క్లినిక్ సెంటర్లు కూడా మేము విజిట్ చేసాము. ఎవరైనా ఎనీమియా పేషెంట్స్ ఉన్నారా, గర్భిణీ స్త్రీలు, ఐరిస్ కేసులు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఏ ఐసిడిఎస్ సెంటర్కి సంబంధించిన వాళ్ళు ఏంటి, వాళ్ళు తీసుకుంటున్న టీహెచ్ఆర్ ప్రాపర్గా వాడుతున్నారా లేదా అని చెక్ చేయడం జరిగింది. అట్లనే రెసిడెన్షియల్ హాస్టల్స్కి వెళ్ళాము. హాస్టల్స్లో పిల్లలతో కూడా మాట్లాడాము. పిల్లలు కూడా చాలా బాగా తింటున్నారు, అందరూ కూడా ఫుడ్ కూడా చాలా బాగా వండుతున్నారు. కొంచెం అక్కడక్కడ గెంజి ఉంచుతున్నారు, ఇంకా అది మాత్రం కొంచెం అందరూ సరి చేసుకోమని చెప్పడం జరిగిందనమాట. అంగన్వాడీ కేంద్రాలు చూసాం. మ్యాక్సిమం అంగన్వాడీ కేంద్రాలు అన్నీ బాగున్నాయి, మంచి మార్కుతో ఉన్నారు. టీహెచ్ఆర్ కూడా బాగా వెళ్తుందని కొంతమంది బెనిఫిషియర్స్తో ఫోన్లో మాట్లాడాం. వాళ్ళు కూడా బాగా ఇస్తున్నారండి, టైంకి అన్నీ ఇస్తున్నారని చెప్పడం జరిగింది. ఏం లేదు, మన యంత్రాంగం అన్నీ కూడా అన్ని వ్యవస్థలు కలిస్తేనే ఆ బెనిఫిషియర్కి, ఆ లబ్ధిదారుడికి మనం న్యాయం చేయగలుగుతాం. కాబట్టి ఏదైతే లబ్ధిదారులకి ప్రభుత్వం వెల్ఫేర్ ద్వారా ఇస్తుందో చివరి వ్యక్తికి కూడా ఆ వెల్ఫేర్ అందుతుందా లేదా అని చూడడానికి మాత్రమే మా ఆహార కమిషన్ పనిచేస్తుంది. ఆ ప్రభుత్వం ఇచ్చిన క్వాంటిటీని, క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా, వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటున్నాయా, డీవియేషన్ ఏమైనా జరుగుతూ ఉందా, పిల్లలకు అందాల్సింది ప్రాపర్గా అందట్లేదా అనేది చెక్ చేయడం మా బాధ్యత. దానిలో భాగంగానే మా చైర్మన్ గారు, మెంబర్స్ మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం. ఈరోజు నాతో సహకరించిన మా 5 డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ, వారి టీం అంతటికి, అలాగే ఐఎన్ఆర్ వారికి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు కూడా మధ్యాహ్నం వరకు ఈ జిల్లాలో పర్యటన ఉండబోతుంది. నెక్స్ట్ తిరుపతి జిల్లాలోకి వెళ్ళబోతున్నాం. ఈ జిల్లాలో ఇప్పటివరకు ఈరోజు చేసిన పర్యటనలోకి ఎఫ్బీ షాప్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను తప్ప మిగతా అంతా చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అనండి. మేడం పొంగునూరు